హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్దిక ఫ్యాషన్స్. ఈ వీడియోలో మీకు నేను వైట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఒక ఫాలోవర్ మనకి శారీ తీసుకొచ్చి ఇది మీషోలో బుక్ చేశారంట. 200 పడిందంట శారీ అయితే. నెట్టెడ్ లాగా ఇలా ఫ్లవర్ వర్క్‌లా వచ్చిందనమాట. చూసారు కదా! అలాగా. అయితే తీసుకొచ్చారు. మనకి ఇలా డ్రెస్ కావాలి అని చెప్పేసి మనకొక పిక్ చూపించారనమాట. ఆ పిక్ అనేది నేను లాస్ట్‌లో మెన్షన్ చేశానండి. అలాగే నెక్ అనేది అంత బ్రాడ్‌గా కాకుండా మాకు ఈ విధంగా కావాలి అని చెప్పేసి చెప్పారనమాట. దీనికోసం నేనైతే 1 మీటర్ కాటన్ క్లాత్ తీసుకున్నాను. అలాగే శారీ, అలాగే 4 ½ మీటర్స్ దాకా సాటిన్ లైనింగ్ అనేది తీసుకున్నానండి. ఇవి మన కస్టమర్ మెజర్‌మెంట్స్ అనమాట. అక్కడ మనకి వాళ్ళకి ఏ నెక్ కావాలి, ఏంటి అనేది కూడా మొత్తం అన్నీ కూడా నేను డీటెయిల్డ్‌గా రాసుకుంటానండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ కదా! చూసారు కదా! దీంట్లో ఫస్ట్ అయితే నేను చున్నీ తీయమన్నారనమాట. 2 మీటర్స్ వరకు మాకు చున్నీ కావాలక్క, మిగతాది కుట్టమన్నారు. ఆమె కొంచెం హైట్ తక్కువనమాట. అంటే కొంచెం షార్ట్‌గా ఉంటారు. ప్రెగ్నెంట్ కూడా 7థ్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట. అయితే వాళ్ళు చున్నీ తీయమన్నారు కదా అని ముందు చున్నీ తీసిన తర్వాత మిగిలిన క్లాత్ పక్క సైడ్ అంతా బాడీ పార్ట్‌కి, అలాగే మిగతాదంతా అంబ్రెల్లాకి కట్ చేశాననమాట. వాళ్ళైతే మేము చున్నీ రాదనుకున్నామక్క, బానే తీసావు అని చెప్పేసని అన్నారు కూడా. అలాగే డ్రెస్ కోసం ఫీడ్‌బ్యాక్ ఏమిచ్చారో కూడా చెప్తానండి. ఫస్ట్ అయితే వాటర్‌లో ఇలాంటి 1 మీటర్ కాటనే మనం వాటర్‌లో పెట్టి ఆరేసుకున్న తర్వాత మనకి నీట్‌గా ఐరన్ చేసేసుకోవచ్చు. ఐరన్ చేసుకోకుండా కూడా మనం ఎలా లాక్కోవచ్చు అనేది కూడా నేను ఒకటి వీడియో చేశాను. అలాగే ఫస్ట్ దీన్ని మనం చెస్ట్ మెజర్‌మెంట్‌ని బట్టి దానికి ఒక 2 ఇంచెస్ ఏ విధంగా మనం తీసుకోవాలనేది కూడా ఒక షార్ట్ వీడియో ఉంటుందండి. ఇలా లెంత్ అనేది అంటే మనకి వేస్ట్ కాకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా ఫోల్డ్ చేశాననమాట. ఫోల్డింగ్స్ ఉన్నది మన వైపుకి పెట్టుకొని, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్‌లో పెట్టుకొని ఫస్ట్ పైన, కింద కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలండి. మనకి 42 లెంత్ అలా ఎంతైతే ఉందో దాంట్లోంచి బాడీ పార్ట్ మనకి 13 కావాలా, 14 కావాలా అనేది మనం మెజర్‌మెంట్ తీసుకుంటాం కదా! అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంతొచ్చింది? 15 వచ్చింది. 15లో సగం 7 ½ అనమాట. 7 ½ దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నానండి. కానీ ఇది ఎప్పుడు అంటే నెక్ డీప్ అనేది 4 ఆర్ 3 ఇంచెస్ కన్నా మనం బ్యాక్ సైడ్ గానీ, ఫ్రంట్ సైడ్ గానీ తక్కువ తీసుకుంటున్నప్పుడు ఫుల్ షోల్డర్ అనేది మనం చేసేసుకుంటాము. కానీ ఇక్కడేంటంటే ఫ్రంట్ మనకి 6 పెట్టమన్నారు. బ్యాక్ సైడ్ మనకి 7 ½ 7 పెట్టమన్నారనమాట. సో, నేనిక్కడ ఏం చేశాను అంటే 6 ½ మాత్రం షోల్డర్ పెట్టానండి. అంతకన్నా ఎందుకంటే మనకి నెక్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి 6 ½ దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆహ్, ఈ 2:30 అనేది మనకి నెక్ విడ్త్ అనేది తీసుకున్నాను. అక్కడి నుండి కిందకి నెక్ అనేది చూసారు కదా! నేనైతే ఇక్కడ కట్ చేయనండి. ఫ్యూజింగ్ మీదే కట్ చేస్తాను. కాకపోతే ఏంటి అంటే మీకు చూపించడం కోసం ఇక్కడ మార్కింగ్ చేశాను. అలాగే మనకి చంక భాగం కూడా నేను 6:30 మన షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతవరకు కూడా నేను కిందకి చంక భాగం మార్కింగ్ చేసుకొని, ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకొని, ఒక 1 ½ దగ్గర మార్కింగ్ చేసుకొని, ఇలా హ్యాండ్ కర్వ్ అనేది ఈ విధంగా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూసారు కదా! చెస్ట్ కొలత ఎంతుంది? దాంట్లో సగం అనమాట. అంటే సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత, మళ్ళీ దాంట్లోంచి సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 9:30 వచ్చిందండి. 9:30లో మళ్ళీ దానికి 2 ఇంచెస్ వరకు ఖర్చు కలుపుతున్నాను. నేను ఏ కస్టమర్‌కైనా సరే ఖర్చనేది అది 2 ఇంచెస్ మాత్రం కంపల్సరీ పెడతాననమాట. ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ ఎంతొచ్చింది? మనకి ఒక 16 ఉందా? 18 ఉందా? అనేది చూసుకొని దాంట్లోకి సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వరకు వచ్చిందనేది మనకి తెలిసిపోతుందండి. ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్‌గా వచ్చిందా లేదా రౌండ్ అనేది చూసుకొని, మనం కింద వరకు కూడా ఇలాగ గీతలనేవి గీసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, మనకి నడుము దగ్గర ఏమి స్పెషల్‌గా కొంచెం తగ్గించుకోనవసరం లేదండి. ఎందుకంటే మనకి కింద డాట్స్ వస్తాయి కదా! ఆ డాట్స్‌లోకి క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి, మనం పైనుంచి కింద వరకు సమానంగా పెట్టేసుకొని, ఇక్కడ మాత్రం ఈ షేప్ అనేది కింద నడుము షేప్ అనేది ఇలా తీసుకోవాలి. 1 ½ పైకి మార్కింగ్ చేసుకొని, ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మనకి డాట్స్ పెట్టుకుంటాం కదా! ఆ 4 ఇంచెస్ దగ్గర మనం ఇలా క్రాస్ తీసుకోవాలండి. ఈ క్రాస్ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే, మనకి అటుపక్క, ఇటుపక్క కూడా నడుము అతికిన చోట కిందకి దిగిపోయినట్టు ఉంటుంది. అంటే మనకెప్పుడు కూడా నడుము కాడికి సమానంగా ఉండదు. అటు, ఇటు మూలలు కిందకి దిగిపోయినట్టుగా అనిపిస్తుందనమాట. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మనం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే బ్యాక్ సైడ్ పార్ట్ అయితే నేను కట్ చేశాను. ఇలా మార్కింగ్స్ కూడా పెట్టుకుంటున్నాను. నెక్ దగ్గర కూడా మొత్తం
మనకి లూజ్ ఎంతుంది అక్కడ డాట్స్ దగ్గర ఇలా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ నేను ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను కాబట్టి నేను పై భాగం తీసేసుకొని ఇక్కడ పైనుంచి 10 ఇంచుల దగ్గర నేను మార్కింగ్ చేశానండి. 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని 3½ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. వీడియోలో కనిపిస్తుంది కదా! ఆ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా అనేది కర్వ్ అనేది తీసుకుంటున్నానండి. ఇలా లోతు కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్స్‌కి కూడా లోతనేది నేను కుట్టేటప్పుడే తీసుకుంటానండి. మీరు చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. ఎందుకంటే మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుందనమాట. అందుకని చెప్పేసి నేను కుట్టేటప్పుడే చూసుకుంటాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా లైట్‌గా చంక దగ్గర లైట్‌గా కట్ చేయాలి. అలాగే లోతు కూడా నేను ముందు కట్ చేయడం మర్చిపోయాను. అందుకని చెప్పేసి ఇప్పుడు లోతనేది కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద సాటిన్ మధ్యలోకొస్తుంది కదండీ సపోర్టింగ్ క్లాత్. ఎప్పుడు కూడా నెట్టెడ్ మీదకి ముందు కాటన్ ఏసేయకూడదు. సాటిన్ అనేది చూసుకోవాలి. ఎంత వరకు పడుతుంది అననేది కూడా మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్‌కి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా విడివిడిగా అన్నీ తీసేసుకోవాలండి. ఎప్పుడు కూడా మీరు ఈ క్లాత్ ఎలా అయితే కట్ చేసామో అలా సమానంగా తీసుకోవద్దండి ప్రిన్సెస్ కట్‌కి. మీకు ఈజీగా ఉండాలి అంటే ఇటు సైడ్ చిన్న చిన్న ముక్కలొచ్చినాయి కదా! ప్రిన్సెస్ కట్ వాటికి సమానంగా క్లాత్ తీసుకుంటే మీరు కుట్టేటప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుందనమాట. ఆ విధంగా మీరు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ చూడండి. హ్యాండ్స్ కోసం నేను హ్యాండ్స్‌కనేది కాటన్ వేయట్లేదు కదా! బాగా లావైపోతుందని చెప్పేసి ఇంక నేను ఓన్లీ సాటిన్ ఒకటే హ్యాండ్స్‌కి వేస్తున్నానండి. మనకి ఎంత పొడవు కావాలనేది ఫస్ట్ ఒక లైను క్లియర్‌గా ఒక 1/2 ఇంచు వరకు మార్కింగ్ చేసేసుకొని, అలాగే కిందకి డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేశానండి. 3½ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ ఎంతుందనేది ఒక 10 ఉందా? లేపోతే 12 ఉందా? అనేది చూసుకొని దాంట్లోకి సగానికి మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ మనం ఎక్కువగా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి చంక భాగం అనేది ఎలా వచ్చిందనేది చూసారు కదా! దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడికి కరెక్ట్‌గా వచ్చేసిందండి. కింద దానికి మనం ఒక 1½ ఇంచు లేదా 2 ఇంచెస్ కలుపుకున్నా పర్వాలేదు. లేదు పైనుంచి మనం ఆర్మ్ రౌండ్ తీసుకుంటే గనక దాంట్లోకి సగానికి మనం పైనుంచి మార్కింగ్ చేసుకున్నా ఓకే. ఇలా పెట్టిన తర్వాత 2 ఇంచెస్ మనం ఇలా ఎక్స్‌ట్రాగా ఖర్చు పెట్టుకొని ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలండి. సాటిన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అందుకనేసి మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సాటిన్ కుట్టేటప్పుడు కూడా చాలా కష్టమండి. ఎందుకంటే అస్తమానం అది షైనింగ్ ఉండడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు కదిలిపోతుందనమాట. అందుకు మీరు కుట్టేటప్పుడు కూడా పిన్స్ పెట్టుకొని నీట్‌గా కట్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మాకు అర్థం కాలేదు అని చెప్పినా కూడా నేను ఇంకా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ లోతనేది ఇది సాటిన్ కదా! నేనిక్కడైతే లోతైతే తీయట్లేదండి. ఈ విధంగా లోతనేది తీసుకోవాలి అని చెప్పేసి మార్కింగ్ చూపిస్తున్నాను. ఇది కుట్టేటప్పుడు మాత్రం నేను కంపల్సరీ చూపిస్తానండి ఎలా తీసుకోవాలి అననేది. అందులోకి నా దగ్గర బ్లూ కలర్ అనేది లేదనమాట. అందుకే పింక్ కలర్ సుద్దతోనే మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం లైట్‌గా కనిపించట్లేదు. ఇక్కడైతే నేను మిగిలిన క్లాత్ ఉంది కదండీ! హ్యాండ్స్‌కి కూడా తీసేసుకున్న తర్వాత, బాడీ పార్ట్స్‌కి కూడా తీసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్‌ని 4 భాగాలుగా నేను ఫోల్డ్ చేశానండి. ఇక్కడ నడుము వచ్చేసి మనకి ఎన్ని ఇంచులుంది? 40 ఇంచులనుకోండి లేదా 38 ఇంచులు. దాంట్లో 8వ భాగం మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇలా కోన్ షేప్‌లో వేస్తే గనక ఖచ్చితంగా మనం 8వ భాగం తీసుకోవాలండి. ఒకవేళ 4 పలకలుగా పెట్టి మనం ఒక మూల నుంచి కట్ చేసుకోవాలి అని అనుకుంటే గనక మనం అప్పుడు 4గో భాగం మాత్రమే తీసుకోవాలి. ఇది ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా అండి. అందుకని చెప్పేసి 4 పొరలుగా మడత పెట్టి మనం 8 పొరలుగా వేసామన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కొంచెం రౌండ్‌గా మనం ఇక్కడ తీసుకోకపోతే ఏమవుతుందంటే చుట్టూ కూడా మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్‌గా రాదనమాట. పైనుంచి కింద వరకు ఎంత పొడవు కావాలనేది మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా నాకైతే అతుకులైతే ఏమీ పడట్లేదండి. కరెక్ట్‌గా వచ్చింది. అంటే మనకి 40 ఇంచెసా అనేసి ఉంటుంది కదా! దానిలోకి బాడీ పార్ట్ తీయగా మిగిలిన లెంత్ అనేది కింద వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. పైనుంచి నడుము కాడ నుంచి మధ్యలో పైన నడుము మధ్యలోకి పైన చివర్ల మధ్యలోంచి చివరికి ఆ విధంగానే మనం మార్కింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ అతుకు పడలేదు కాబట్టి సరిపోయిందండి. అతుకు కూడా వేసుకోవాలి అని అనుకుంటే నేను వేరే వీడియోస్‌లో నేను చూపిస్తాను. కుట్టిన తర్వాత వైర్ పెట్టి జిగ్‌జాగ్ చేయడం అనేది నేనొక చిన్న వీడియో పెడతానండి. దీంట్లో అయితే నేను వైర్ పెట్టి జిగ్‌జాగ్ చెయ్యడం అనే వీడియో అయితే తీయలేదు. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్‌కి క్లాత్ తీస్తున్నాను. మనకి చాలామందికి క్లాత్ చిన్నగా ఉంది అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము అంటే, మనకి బాడీ పార్ట్స్ అవన్నీ కూడా మనం ఇలా అంబ్రెల్లా షేప్ తీసుకున్న తర్వాత మిగిలిన ముక్కల్లో కూడా మనం బాడీ పార్ట్ షేప్స్ తీసుకునే అవకాశం ఉంటుందండి. అది కూడా నేను స్టార్టింగ్ ఒక వీడియో ఉంది. దాంట్లో మనకి 10,00,000 దాకా వ్యూస్ ఉన్నాయి. ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. ఇలా మొత్తం అన్నింటికి కూడా నాకెక్కడైతే క్లాత్ వీలుందో అక్కడ నేను సమానంగా క్లాత్ అనేది తీసేసుకున్నాను. మీరెప్పుడూ కూడా లైనింగ్ పార్ట్‌కి ఎప్పుడూ కూడా సమానంగా క్లాత్ అనేది తీసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఎప్పుడైతే మనం సమానంగా కట్ చేసుకుంటామో క్లాత్ అనేది ఒక్కొక్కసారి దెబ్బవుతూ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకి ఇబ్బందిగా ఫీల్ అవుతాము. ఎందుకంటే మనకి ఎక్స్‌ట్రాగా ఉన్నది మనం ఎలాగో కట్ చేసేస్తాం కాబట్టి అందుకు చెప్తున్నానండి. ఇది చున్నీ అనమాట. ఫస్ట్ చున్నీ తీసాను కదండీ! చున్నీ తీసిన తర్వాత మనకి ఎంత లావు కావాలనేది చూసుకోవాలి. అంటే ఎంత పొడవు కావాలనేది చూసుకొని, లెంత్ కూడా ఎంత కావాలనేది మార్కింగ్ చేసుకొని, మిగతాదంతా కూడా కట్ చేసేసుకోవాలండి. ఇది హ్యాండ్ తీశాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా అర్థం కాలేదు, మీరు సరిగ్గా చెప్పండి, లేదంటే ఇవి ఇంకా వివరంగా చెప్పండి, మాకిక్కడ అర్థం కాలేదు అని చెప్తే నేను ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇది కస్టమర్ మనకి కుట్టిన తర్వాత చాలా బావుందక్క, నీట్ ఫినిషింగ్‌తో కుట్టానండి. నార్మల్‌గా అయితే చాలామంది లైనింగ్ అనేది మీకు ఈజీగా చూపించడానికి నెక్ ఇలా తిప్పేసి, హ్యాండ్స్ కూడా ఈజీగా తిప్పేసి చూపిస్తారు కదా! అలా ఏమీ లేదండి. ఇక్కడ మీకు నెక్ దగ్గర కూడా కుట్లు గానీ, బాడీ పార్ట్ దగ్గర గానీ, మొత్తం నీట్‌గా ఫినిషింగ్ ఎంత నీట్‌గా వచ్చేలాగా చూపించానండి. ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది కస్టమర్‌దండి. మన ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తే బాగోదు కదా! ఇది లైనింగ్ అనమాట. లైనింగ్‌ని కూడా నేను ఇది చాలా కష్టం అనిపించింది. సాటిన్ ఎప్పుడూ కూడా కట్ చేయడానికి చాలా కష్టపడాలి. దీన్ని ఇలా సింగిల్ పీస్ అంబ్రెల్లాలా వేసుకోవాలండి. ఎందుకంటే ఇది 2 పొరలే వేసుకొని 4 పొరలుగా మడతెట్టుకోవాలనమాట. ఇక్కడ నడుము దగ్గర మనం ఉన్నదానికన్నా ఒక 2, 3 ఇంచెస్ కొంచెం ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే మనం ఆహ్, పొట్టది ఉన్న వాళ్ళకైతే కొంచెం ఫ్రీగా ఉండడం కోసం అని చెప్పేసి నేను కొంచెం నడుము ఎక్కువే తీశాను. ఎందుకు అంటే లోపల కుచ్చులు పెట్టాననమాట. ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ కదా! చెప్పాను కదండీ! సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను కొంచెం లోపల లైనింగ్ లూజ్ ఉండాలి. ఎందుకంటే పైన మనకి ఎలాగో ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా కట్ చేసాం కాబట్టి మనకంత ప్రాబ్లమ్ లేదు. దాన్ని బట్టి కూడా మనం దృష్టిలో పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా నడుము దగ్గర సమానంగా కట్ చేయడం చెయ్యకండి. రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది కట్ చేస్తున్నానండి నేనిక్కడ. నెక్ ఎప్పుడు కూడా మనం 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా! 2.5 ఇంచులకి ఒక పావు ఇంచు కలుపుకొని మనం మార్కింగ్ చేసుకోవాలండి. కింద వరకు 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని, కింద మాత్రం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా మనం ఇలా తీసుకోవాలండి ఫ్యూజింగ్ అనేది. ఇది ఐరన్ చేస్తాం కదా! ఇది వేయడం వల్ల నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. అలాగే నెక్ దగ్గర స్టిఫ్‌గా ఉంటుంది అండి. అందుకని చెప్పేసి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. అలాగే మనకి షోల్డర్ కూడా అతికినప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కట్ చేశానండి. పైన మనం సన్నగా ఒక చిన్న ముక్క అనేది ఇలా కట్ చేసుకుంటే మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా సమానంగా మనం పెట్టుకునేటప్పుడు కష్టం లేకుండా ఉంటుంది అనమాట. నేనైతే 3 పొరలు వేసినప్పుడు ఎక్కువ లైనింగ్ క్లాత్‌కే వేసేస్తాను. కానీ ఇది ఏంటంటే నేను వేరుగా కాటన్ క్లాత్ ముక్కలు తీసుకొని వేశానండి. అసలు యాక్చువల్లీ ఇలాగే వేస్తారు. ఈ విధంగా కుట్టుకుంటారండి. ఇలా చివర్లో లైట్‌గా అక్కడక్కడ కట్ చేసుకొని ఈ విధంగా మడత పెట్టి కుట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం నెక్ అనేది ఈ ఈ విధంగా వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం లైనింగ్ పార్ట్ మీద మనం అస్సలు నెక్ కట్ చేసుకోకూడదండి. ఇక్కడ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నానండి. సారీ, హ్యాండ్స్ కాదు. కింద లైనింగ్ అనేది కింద మడిచి కుట్టేసుకుంటున్నాను. మడిచి కుట్టుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ కోసం నేను పోట్లీ బటన్స్ అనేది ఎలా చేశాననేది వీడియో లాస్ట్‌లో ఇచ్చానండి.
ఎందుకు అంటే నాకు వీడియోలో దాన్ని ముందుకి, వెనక్కి సరిచేయడానికి రావట్లేదండి పవర్ డైరెక్టర్‌లో. అందుకని చెప్పేసి నాకిలా లాస్ట్‌కి అలా చేయాల్సొస్తుంది. వీడియో సరిగ్గా ఎడిటింగ్ అనేది వచ్చు గానీ జస్ట్ అవి మూవ్ చేయడం రావట్లేదు. ఎందుకో మరి దీంట్లో ఏమన్నా ప్రాసెస్ ఉందో ఏమో తెలియట్లేదు. అందుకని చెప్పేసి పోట్లీ బటన్స్ వీడియో అనేది లాస్ట్‌కి వెళ్ళిపోయింది. ఇలా మనం కుట్టుకున్న తర్వాత ఇది ఎప్పుడు కూడా పోట్లీ బటన్స్ మనకి కింద షైనింగ్ ఉంది చూడండి. దాని మీద కాకుండా లైనింగ్ దాని మీద వేసుకొని రావాలండి. అంటే లోపల షైనింగ్ లేనిది ఉంటది కదా! దాని మీద వేసుకొని రావాలనమాట. ఈ మధ్యలోకి పోట్లీ బటన్స్ ఉండి, ఈ ఫ్యాబ్రిక్ అనేది ఉంది చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అది ఆపోజిట్‌లో వేసుకొని కుట్టు వేసుకోవాలండి. మనకి పోట్లీ బటన్స్ ఇది ఒరిజినల్ అనమాట. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. ఈ ఒరిజినల్ వెళ్ళి షైనింగ్ క్లాత్ మీదకి వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఒక కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మీకు కుట్టు వేసుకునేటప్పుడు సాటిన్ వల్ల చాలా జరిగిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తారు అంటే, మీరు పిన్స్ పెట్టేసుకోండి. చుట్టూ కూడా పిన్స్ పెట్టుకొని ఒక కుట్టు వేసుకుంటే మీకు ఈజీగా, నీట్‌గా వస్తుందండి. లేదంటే మనకి జరిగిపోతుంది. ఈ పోట్లీ బటన్స్ అనేవి మనకి ఖర్చులోకి వెళ్ళకుండా ఓన్లీ హ్యాండ్ చుట్టూ తిరిగేలాగా చూసుకొని మనం వేసుకోవాలండి. మనకి పైకి కుట్లు కనబడకుండా వేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా! పోట్లీ బటన్స్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతాయి. పైకి మనకి కుట్లు కనిపించవనమాట. ఈ విధంగా చుట్టూ కూడా ఒక కుట్టనేది వేసేసుకోవాలండి సమానంగా. బుగ్గలు అంటే ముడతలు రాకుండా చూసుకోవాలండి. ఏంటంటే ఫస్టు ఆహ్, ల మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే దానిపైన లైనింగ్ అంటే సాటిన్ ఉంది కదా! షైనింగ్ ఉండేది. దానిపైన ఈ కాటన్ క్లాత్ మనం కట్ చేసుకున్నాం కదా! బాడీ పార్ట్ బ్యాక్ సైడ్‌ది అది వేశానండి. వేసి ఇది జరిగిపోతుందని చెప్పేసి చుట్టూ పిన్స్ పెడుతున్నాను. నేను ఏదైనా కుడితే అసలు పిన్స్ పెట్టను. అలవాటు లేదు. కాపోతే దీనికి మాత్రం కంపల్సరీ పెట్టాల్సొచ్చిందండి. ఎందుకంటే మనకి ముడతలు ముడతల కింద రాకుండా ఉండడం కోసం పెట్టుకున్నా అనమాట. ఇక్కడ చుట్టూ కూడా ఒక కుట్టనేది వేసుకుంటూ వచ్చేయాలండి. అలా వేసుకున్న తర్వాత మనం నెక్ అనేది కుట్టుకుంటాం. ఎందుకంటే విడిగా మనం నెక్ అంటించుకున్నాం కదండీ! ఐరన్ చేసుకొని. చూసారు కదా ఇందాక. ఆ నెక్స్ అనేవి వీటి మీద పెట్టుకొని మనం కుట్టుకుంటామనమాట. ఇలా చుట్టూ కూడా కుట్టుకున్న తర్వాత పిన్స్ అనేవి తీసేసి ఎక్స్‌ట్రాగా ఉన్న పార్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు కుడుతూ ఉంటే మీరసల ఇంత క్లారిటీ మీకు ఆల్రెడీ కొంచెం దీని గురించి తెలుసనుకోండి. మీరు అలా అలా చూసినా సరే సరిపోతుంది. మీకు అర్థమైపోతుంది. అదే అస్సలు తెలీదు అని అనుకున్న వాళ్ళైతే మాత్రం మీకు చూసి కుట్టగా కుట్టగా మీకే ఐడియా వచ్చేస్తదండి. ఒక్కసారి మనకి కుదరదు. రెండోసారి మనకి కుదరకపోవచ్చు. కానీ మూడోసారి కంపల్సరీ వస్తుంది. దాంట్లో ఉన్న లోటుపాట్లు కూడా మీకే తెలుస్తాయి. ఎవరో చెప్పక్కర్లేదు కూడా. మనం కుట్టగా కుట్టగా దానికి ఏంటి ఇలా వచ్చింది అనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఇలా మనం నెక్ పెట్టి చుట్టూ కూడా మనకి ఫ్యూజింగ్ ఉంది కదా! దాని మీద కుట్టు వేసుకోవాలండి. పక్కనున్న లైనింగ్ మీద వేయకూడదు. కుట్టు వేసుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ పెట్టి బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకుంటే వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ డాట్స్ అనేవి కంపల్సరీ పెట్టాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలి అంటే గనక కంపల్సరీ మనం డాట్స్ అనేవి పెట్టాలనమాట. ఇలా పెట్టుకొని నేను లోపలికి కుట్టు వేస్తున్నానండి. చూసారు కదా! మనం కట్ చేసింది కూడా ఇటు పక్కకొచ్చేయాలి. అప్పుడు మనకి ఈజీగా లోపలికి ఈ క్లాత్ అనేది తిరిగిపోతుందనమాట. ఇలా తిరిగిపోవడం వల్ల మనం పైన కుట్టు వేయకున్నా నీట్‌గా ఉంటుంది. నేనైతే దీనికి కుట్టు వేయలేదండి. ఎందుకంటే నీట్‌గా కనిపించాలి అని చెప్పేసి నేనిక్కడ కుట్టు వేయలేదు. తర్వాత షోల్డర్స్‌వి ఎక్స్‌ట్రాగా లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా! కట్ చేసుకొని పక్కకు వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్‌కి ముక్కలు కట్ చేసుకున్నాం కదా! అవి 2 కూడా ఆపోజిట్‌లో ఈ విధంగా పెట్టుకోవాలండి. చంక భాగం అవి 2 కూడా ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. మీరు గనక అలా పెట్టుకోకుండా కుట్టు వేశారు అంటే మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి 2 కూడా ఒకే పక్కకి కుట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను అందుకే చెప్పాను గదా! ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడు కూడా కిందవి మనం సమానంగా తీసుకోవాలండి. లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేశారంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు ఎలా అయినా సరే. మనం బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చి అప్పుడు గాని మనకి అంతలాగా కుట్టడానికి రాదనమాట. అంటే చూసుకోవాలి టైం వేస్ట్ అవుతుంది గదా! అందుకని చెప్పేసి చెప్తున్నాను. అలా మనం కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! దానికి మధ్యలోకి నేను ఈ పోట్లీ బటన్స్ పెట్టడానికని చెప్పేసి లైనింగ్ పార్ట్ పెట్టి నేను కొలుచుకుంటున్నానండి. నెక్ ఎక్కడి వరకు వస్తుందనేది చూసుకొని కింద కుట్టు, పైన నెక్ తిప్పడానికి కుట్టు ఎక్కడ వరకు వెళ్తుంది అననేది చూసుకొని, ఈ లైనింగ్ సాటిన్ ఉంది కదా!
అది షైనింగ్ పార్ట్ పెట్టుకొని దానిపైన ఒరిజినల్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ విధంగా నేను కొలుచుకుంటున్నానండి. ఇలా కొలుచుకోవడం వల్ల మనకి పోట్లీ బటన్స్ అనేవి ఎక్కడి నుండి ఎక్కడి దాకా పెట్టడానికి కుదురుతుందా అనేది చూసుకోవాలి. ఇక్కడ మీకు సుద్ద ముక్క పెద్దగా లేకపోవడం వల్ల మీకు అంతగా కనబడట్లేదు. ఏం చేయనండి, బ్లూ కలర్ అయితే అస్సలు ఉండట్లేదు. మా పిల్లోడైతే అస్తమాను ముక్కలు ముక్కలు చేసి పడేస్తున్నాడు ఇవన్నీని. అందుకని చెప్పేసి నాకు ఈ సుద్ద ముక్కలకి చాలా ఇబ్బంది అవుతుందనమాట. వేరే కలర్స్ అయితే కనిపించవు కదా! ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి కింద వరకు, ఎందుకంటే సాటిన్ జరిగిపోతుంది కదండీ! అందుకని చెప్పేసి పైనుంచి కింద వరకు ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసాను. ఎందుకంటే ఒక పక్కన ముక్క మనకి తక్కువగా ఉంది కదా! మనకి అటు ఇటుగా 4 పలకలుగా సమానంగా వచ్చేసిందనుకోండి, మనకి ఇబ్బంది లేకపోయేది. ఒక పక్కన తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా అనమాట. మనం ఎటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటు, అటు కావాలంటే అటు. మనం పోట్లీ బటన్స్ ఎక్కువగా మనకి లెఫ్ట్ సైడ్‌కి చూసేలాగానే పెట్టుకుంటాం కాబట్టి నేను లెఫ్ట్ సైడ్‌కే పెట్టాను. ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి పెట్టుకోవాలండి. ఈ కాడ అనేది ఎప్పుడు కూడా మీకు పొడవుగా కట్ చేసుకోండి. మరీ షార్ట్‌గా కుతుకులో కంట కట్ చేసేసారనుకోండి, పెట్టేటప్పుడు మీకు చాలా ఇబ్బందవుతుంది. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు కూడా పొడవుగా ఉండే కట్ చేసుకుంటే, ఇలా కుట్టిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసేసుకోవచ్చండి. ఇలా ఎందుకు వేశాను అంటే, మీరు కావాలంటే ఆ 2 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు. నేనేంటంటే కుట్టు అనేది కనిపించకూడదు. నార్మల్‌గా అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది గదా! దానికే కుడతానండి. కానీ ఇక్కడ సాటిన్ కూడా పెట్టాను. ఎందుకు అంటే, మనకిది లైనింగ్ కదా! ఆ కుట్టిన పోట్లీ బటన్స్ కుచ్చులొచ్చినియి కదా! మనకి లోపలికి వెళ్ళి, అది మనకి చిరాగ్గా కనిపిస్తుందేమో అని చెప్పేసి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తోటే ఈ విధంగా వేస్తున్నానండి. ఇలా అయితే మీకింక లోపల కూడా నీట్‌గా ఉంటుంది. అక్కడ మీకసలా సమానంగా నీట్‌గా ఉంటుందనమాట. అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇదంతా కూడా పై వరకు మనం కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇక్కడ నేను మధ్యలోకి కుట్టు వేసి లాగేశాననమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవాలి. ఒక పిన్ అనేది పైన నం కొంచెం బుడగలాగా వచ్చింది గదా! అది మనం చూసుకొని ఒక పిన్ పెట్టుకోవాలి. ఇక్కడికి మనకి చూడండి లైనింగ్ పెట్టుకుంటే ఇక్కడికొక అంటే కుట్టులోకి వెళ్ళడం కోసం కింద ఒక మార్కింగ్ అనేది అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. పైన నెక్ దగ్గర ఒక మార్కింగ్ చూసుకోవాలండి. ఇక్కడి నుంచి ముందైతే కుట్టు వేసేసుకుందాం. చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్‌ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, మనం ఫ్రంట్ నెక్ ఉంది గదా! ఆ నెక్ పెట్టుకొని మనం తిప్పుకోవాలండి. ఫస్ట్, సెకండ్ అదే మనకి బ్యాక్ సైడ్ పార్ట్ చూపించాం గదా! ఆ విధంగా మనం తిప్పుకోవాలి. ఇలా మనం చుట్టూ కూడా కుట్టు వేసేసుకోవాలి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి. నేను మళ్ళీ వేరే వేరే ఇన్ని వీడియోస్ ఎందుకు పెడుతున్నా అంటే అన్నీ పబ్లిక్‌లోకి వెళ్ళవు కదండీ! అందుకని చెప్పేసే ఈ వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నానండి. మాట్లాడితే ముగ్గు అమ్ముకునేవోళ్ళో, ఉల్లిపాయలు అమ్ముకునేవోళ్ళు ఎవరో ఒకళ్ళొస్తున్నారు. గంట ఐస్ క్రీమ్ కొట్టుకునేవాడు ఎవరో ఒకళ్ళొస్తున్నారు. ఇబ్బందయిపోతుంది. మరేం చేస్తాం తప్పదు. ఇక్కడైతే మాత్రం చుట్టూ కూడా కుట్టు వేసేసుకున్నాం గదా! కుట్టు వేసేసుకొని ఇలా చూసుకున్నారు గదా! మొత్తం కూడా ఎక్స్‌ట్రా ఉన్న పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది చూడండి ఫస్ట్ చూపించాను కదా! అని చెప్పేసి ఇక్కడ చూపించలేదు. ఎందుకంటే నా పైనే కెమెరా ఉంటుందండి మిషన్ పైన. నేను అస్తమాను పైకి లేసి ఆన్ చేసుకొని, ఆఫ్ చేసుకొని ఈ ఒక్క వీడియో తీయడానికి నేను చాలా కష్టపడతాను. మీరేమో అసలు ఎవరు చూడరు, చూసి కూడా కామెంట్ చెయ్యరు. చూసినా కూడా ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. అలాంటి దానికి ఎందుకులే అని చెప్పి కొన్నాళ్ళు వీడియోస్ కూడా ఆపేశాను. కానీ ఇప్పుడు ఎందుకో చేస్తున్నాను, చెయ్యాలి అని అనిపించి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెప్పండి. మళ్ళీ చాలా క్లారిటీగా పెడతాను. ఎక్కువ లెంత్ అయిపోతుంటే చూడరేమో అని చెప్పేసి షార్ట్ లెంత్ చేస్తుంటే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పరిగెత్తేస్తుందనమాట. ఇక్కడైతే చూడండి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. డాట్స్ పెట్టుకొని ఇలా కుట్టు వేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్‌కి మొత్తం కుట్టు కనిపించకూడదండి. మనం చేతి కుట్టు వేసుకోవాలి. చేతి కుట్టు వేసుకుంటే మీకు చాలా నీట్‌గా ఉంటుంది. మీరు ఇంకా నీట్‌గా రావాలి అని అనుకుంటే ఒకసారి ఐరన్ చేసుకున్నా సరిపోతుందండి. నాకిలా కుట్లు కనిపించకుండా కుట్టడం అంటే చాలా ఇష్టమండి. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కుట్టాను. ఇక్కడ ఏంటంటే ఒక పోట్లీ బటన్ తగ్గింది అని అనిపించిందనమాట. అందుకే జస్ట్ నార్మల్‌గా చిన్న కుట్టనేది విప్పి ఒక పోట్లీ బటన్ అనేది పెట్టేసాననమాట. ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే మనకి పక్కన ప్రిన్సెస్ కట్ వచ్చినియి కదండీ! అవన్నీ కూడా అటు సైడ్, ఇటు సైడ్ కూడా మనం జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా
ఏంటి ఎందుకు కస్టమర్స్‌వి తీస్తున్నా అంటే, నేను వేరేగా ప్రత్యేకంగా ఎందుకంటే యూట్యూబ్ నుంచి నాకు ఇన్‌కమ్ ఏమీ వచ్చింది లేదండి. అందుకని చెప్పేసి నేనేం వేరేగా క్లాతులు తీసుకొచ్చి నేను తీయలేను. ఉన్న వాటినే నేను వీడియోస్ తీసి పెడుతున్నాననమాట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. అస్తమానం అందుకే నేను ప్రతిదానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని నేను అడగట్లేదు. ఎందుకంటే మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా చేసుకుంటారు అనని. ఇక్కడ చూడండి నేను బ్యాక్ సైడు నెక్ కుట్టేటప్పుడు నేను తాళ్ళు పెట్టడం మర్చిపోయాననమాట. అందుకని చెప్పేసి నేనిక్కడ తాళ్ళనేవి కుడుతున్నానండి. సాటిన్ క్లాత్‌తోని ఇలా తాళ్ళనేవి తిరిగేశాను. ఇక్కడ చిన్నగా ఒకవేళ మర్చిపోతే మీకు యూజ్ అవుతుంది గదా! అందుకని చెప్పి చూపిస్తున్నా అనమాట. ఇక్కడ చిన్నగా చిన్న కుట్టు విప్పి ఈ తాడనేది లోపల నుంచి ఈ విధంగా లోపలికి దోపుతున్నానండి. ఈ చిన్న గ్యాప్‌లోంచి. ఇవి తాళ్ళనేవి మనం సూది దారంతోటి మనం ఫోల్డ్ చేసుకుంటాం గదా! అది కూడా ఒక వీడియో పెడతాను. దీంట్లో చూపించలేదు. ఎందుకంటే చాలా వీడియోస్‌లో చూపించాను. ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోద్దని చూపించలేదనమాట. చూసారు కదా! ఈ విధంగా మనం ఇక్కడ ఒక 2 కుట్లు స్ట్రాంగ్‌గా వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఆ తాడు కుట్టు కూడా మీకు కనిపించదండి. చాలా నీట్‌గా ఉంటుందనమాట. నేను కస్టమర్‌కి ఎప్పుడు కూడా ఇలాంటి ఫినిషింగ్ ఉండాలని చెప్పేసే నేను అలా చేస్తాననమాట. ఇక్కడ చూడండి నెక్ అనేది ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఏంటంటే చాలా నీట్‌గా మనకి నెక్ అనేది కుట్టు కనిపించకుండా, అతుకు కనిపించకుండా, లేపోతే విడిపోతున్నట్టు, పిగిలిపోతున్నట్టు కనబడకుండా ఉంటుందనమాట. చాలా నీట్‌గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఈ విధంగా చూసుకోవాలి. చూసారు గదా! ఇలా వచ్చింది. మనం ఇక్కడ 2 కుట్లనేది వేసేసుకోవాలండి. ఇలా మూలల ఒక చిన్న ఆహ్, కట్ అనేది పెట్టుకుంటే మనం కొంచెం కట్ చేస్తే ఇంకా నీట్‌గా వచ్చేస్తుందనమాట. చూసారు గదా! ఎంత నీట్‌గా వచ్చిందో. అది కట్ చేయకపోతే మనకు కొంచెం ఎత్తుగా, కొంచెం ఇబ్బందిగా అని అనిపిస్తుంది డ్రెస్ అనేది. అందుకే చిన్నది కట్ చేయాలి. ఇలా మొత్తం అంతా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది అతుకుతున్నామనమాట అండి. ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్ చెప్పాను కదండీ! నేను కుట్టేటప్పుడు నేను దానికి తీసుకుంటాను అని చెప్పేసి, లోతనేది తీస్తాను అని చెప్పేసి డ్రెస్‌కైతే మనం ముందే తీసేస్తాము. కానీ కు హ్యాండ్స్‌కి మాత్రం నేనెప్పుడు కుట్టేటప్పుడే తీస్తాను. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి. ఎందుకంటే లేదా ముందుకి, వెనక్కి కొంచెం స్లో అవుతుంది వర్క్ అని చెప్పేసి నేనప్పుడే నాకలా అలవాటయిపోయిందండి. మీకు ఎలా తీసుకోవాలి, ఏంటి టిప్స్ అనేవి కూడా వస్తాయండి. మనం షాప్ పెట్టిన తర్వాత నేను కంపల్సరీ ఖాళీగా ఇంకా షాప్‌లో ఉంటాను కాబట్టి కుట్టుకుంటూ మీకు టిప్స్ అనేవి కూడా మంచిగా మీకెలా చేయాలి అనేవి కూడా నేను ఇక నుండి పెడతాను చిన్న చిన్న వీడియోస్‌లోని. నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడు జూన్‌కి మన షాప్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడైతే మీరు చూడండి హ్యాండ్ దగ్గర మధ్యలోకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుండి నేను ఈ విధంగా తీసుకొస్తున్నానండి. కుట్టు వేసుకొనొస్తున్నాను. ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ అతుకొచ్చింది కదండీ! అక్కడ మాత్రం స్ట్రాంగ్‌గా ఒక కుట్టనేది వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇక్కడ మనకి బ్రా బటన్స్ అంటే ప్రెస్సింగ్ బటన్స్ పెడతాం కదా! అక్కడ కూడా అది పెట్టేసుకొని ఒక కుట్టనేది వేసేసుకోవాలి. ఈ విధంగా. చాలామంది ఇవేంటక్కా అని అనేసి అడుగుతున్నారు. అంటే మనం బ్రా వేసుకుంటాం కదా! షోల్డర్ జారిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇవి వేస్తారనమాట. చాలామంది డ్రెస్సులకి ఇస్తూ ఉంటారు. నాకెప్పటినుంచో అలవాటయిపోయింది. అందుకే వాళ్ళు అడిగినా, అడగకున్నా నేను అవి వేసేస్తానండి. ఈ కస్టమర్ అయితే అలాగే అడిగారు. ఎందుకక్కా ఇవి అని చెప్పేసి. ఇలా అని చెప్పేసి చెప్పాననమాట. ఓకే అక్క, థ్యాంక్ యూ అని చెప్పేసని అన్నారనమాట. ఇంకా చెప్పాలంటే అవి వేయకపోతే నాకే పని తగ్గుతుంది గదా! కానీ నేనెందుకు వేస్తాను అంటే రేపన్న రోజున యూజ్ అవుతుందేమో, కావాల్సొస్తుంది అని చెప్పేసి ఇస్తాను. అయినా మాక్సిమం నేను కుడితే షోల్డర్ జారడం అనేది ఏమీ ఉండదండి. అంతా కరెక్ట్‌గానే మెజర్‌మెంట్స్ ప్రకారం కుడతాను కాబట్టి, మనకి జారడం అనేది ఏమీ ఉండదు. ఇలా 2 సైడ్స్ మనం కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందండి. ఇప్పుడు నడుము దగ్గర మనం క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాము. కింద అంబ్రెల్లా షేపు. మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకొని, ఈ క్లాత్ మార్కింగ్ దగ్గర కూడా మనం ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలండి. ఈ క్లాత్ ఎప్పుడు కూడా మనం సాగదీయకూడదండి. మీరు సాగదీస్తే ఎంతైనా సాగుతుంది. క్రాస్ కట్ చేసాం కాబట్టి. కాకపోతే సాగదీయకుండా లూజ్‌గా ఎంతైతే లూజ్‌గా వేస్తారో మీకు అంత పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట చుట్టూ కూడా.
మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను సాగదీయకుండా వేయాలి అని చెప్పేసి లూజ్ వదులుకుంటూ తీయాలనమాట. అలా అని కుచ్చులు రాకూడదు. చిన్న చిన్నవి గానీ, పెద్దవి గానీ అస్సలు కుచ్చులు పెట్టకూడదండి. ఈ విధంగా తర్వాత మళ్ళీ లైనింగ్ అనేది పెడుతున్నాను చూడండి. ఈ లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఈ లైనింగ్ చాలామంది నేను చాలా వీడియోస్‌లో కూడా మన బాడీ పార్ట్ పైనుంచి వేశానండి కుట్టు కనిపించకుండా. కాకపోతే లైనింగ్స్ గానీ, పలచగా ఉండే శారీస్‌కి గానీ మనం అలా వేయకూడదు. ఎందుకంటే అవతల పక్కకి మనకి కుట్టినది పైకొస్తుంది కాబట్టి కనిపించేస్తుంది. ఎప్పుడు కూడా బెనారస్ లాంటి స్టిఫ్‌గా ఉండేవి, థిక్‌గా ఉండే క్లాతులకు మాత్రమే మనం అలా వేసుకోవాలి. దీనికి మాత్రం మనం వేయకూడదు. ఇలా వేసేసుకున్న తర్వాత రెండు వైపులా అతికేసుకున్న తర్వాత ఈ విధంగా మనం చేతుల కాడ నుంచి మార్కింగ్ చేసుకొని ఎంత వరకు అయితే ఖర్చు పెట్టామనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఒక 2 ఇంచెస్ పెట్టాము అని అనేది. అక్కడి నుండి మనం కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే మనం మళ్ళీ వాళ్ళకి సరిపోతుందా లేదా అనేది డౌటే వద్దండి. వాళ్ళ బాడీకి కరెక్ట్‌గా ఫిట్ అయిపోతుందనమాట. ఇలా ఈ విధంగా చంక దగ్గర కూడా అన్నీ కూడా 2 ఇంచుల గ్యాప్‌లో మనం కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. నేను ఈ కస్టమర్ వచ్చి వేసుకునేదాకా కొంచెం టెన్షన్ పడ్డాను. ఎందుకు అంటే వాళ్ళ మమ్మీ మరీ చెప్పారు, "ఎక్కడిచ్చినా షోల్డర్స్ అవి జారిపోతున్నాయమ్మా. కొంచెం మాకు షోల్డర్ జారకూడదు. ఈ నీట్‌గా కుట్టు అలా ఇలా" అని చెప్పేసి అన్నారు. ఆ అమ్మాయికి వైట్ డ్రెస్ అంటే చాలా ఇష్టమంట. "చర్చ్‌కి వెళ్తానక్క నువ్వు కుట్టేసిస్తే" అని చెప్పేసనన్నారు. వాళ్ళు సండే ఇచ్చారు. మళ్ళీ సండే కల్లా ఇమ్మన్నారు. నేనైతే శుక్రవారానికి కుట్టిచ్చేసానండి. మెయిన్ మనం కుట్టే వాళ్ళకి ఎప్పుడు కూడా టైం మెయింటైన్ చేయాలి. వాళ్ళు అనేదానికన్నా కూడా నేను ముందే ఇస్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే కరెక్ట్ టైంకి ఇచ్చేస్తాను. ఎవరికీ కూడా నేను లేట్ చెయ్యనండి. ఇలా కింద వరకు కూడా మనం నడుం దగ్గర అతుక్కున్నాం కదా, అక్కడి నుండి ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ కింద వరకు కూడా కుట్టు వచ్చేయాలి. అక్కడి నుండి మాత్రం ఇలా విడివిడిగా కుట్లనేది వేసుకోవాలండి. ఇలా. అలాగే లైనింగ్ కూడా విడిగా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడు కూడా 2 కుట్లు వేసేసుకున్న తర్వాత కింద మనం వైర్ పెట్టి జిగ్జాగ్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుందండి డ్రెస్ అనేది. అలాగే చున్నీకి వాళ్ళు లేస్ తీసుకొస్తాము అని చెప్పేసని అన్నారని చున్నీ నేను కుట్టలేదు. అంటే చుట్టూ జిగ్జాగ్ చేయలేదు. తర్వాత వాళ్ళు లేస్ దొరకలేదక్క నార్మల్‌గా నాకు కుట్టేసి ఇచ్చేయండి మడత పెట్టి అంటే నేను జిగ్జాగ్ చేసి చున్నీ కూడా ఇచ్చేసాననమాట. మీరిక్కడ ఖర్చు చూసుకుంటే నేను కుట్లనేవి చాలా ఎక్కువే వేస్తానండి. ఒక 4 కుట్లు దాకా వేస్తాను. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుకోవడానికి గానీ ఫ్యూచర్‌లో ఇబ్బందవుతుందని చెప్పేసి నేను 2 అలా వేశానంటే వాళ్ళు ఇంకా ఎయ్యమంటారు చాలామంది కస్టమర్స్. అందుకని చెప్పేసి ఇంక నాకు అలవాటయిపోయింది. ఇలాగా 4, 3 కన్నా కూడా ఎక్కువే ఏస్తానండి చుట్టూ కూడా. ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి డ్రెస్ మొత్తం అయిపోయిందండి. ఇంకా మనకి చేతి కుట్లు ఒక్కటున్నాయి. చేతి కుట్లు ఒకటి చేసుకొని కింద జిగ్‌జాగ్ పెట్టి చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ తాళ్ళున్నాయి కదండీ! తాళ్ళకి ఈ విధంగా నేను ఇస్తున్నాననమాట. ఈ విధంగా పెట్టుకోవాలండి. 4 పలకలుగా ఉన్న క్లాత్ అలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పలకలుగా సమానంగా కట్ చేసుకొని ఇలాగా స్టెప్ బై స్టెప్ 3 కన్నా ఎక్కువ ఇవ్వనండి. ఈ విధంగా ఇచ్చి కుడతానన్నమాట. ప్రతి డ్రెస్‌కి పెడతాను ఆ తాళ్ళైతే నేను. ఇప్పుడు నేను పోట్లీ బటన్ అనేది ఎలా కుట్టనేది చూపిస్తున్నానండి. దీనికోసం వైట్‌లో ఎప్పుడు కూడా కలర్ ఎయకూడదు కదా, అందుకని చెప్పేసి వైట్ కలర్ ఉండే థర్మాకోల్ బాల్స్ అనేవి నేను తెప్పించాను. అందులో ఒకే సైజు ఉన్నవి వెతుక్కొని మనం కొంచెం ఇలా మధ్యలోకి అంటే షైనింగ్ ఉండేది పైకి ఉండేలాగా దాని లోపలికి థర్మాకోల్ పెట్టి నేను ఇక్కడ వేరే కలర్ రెడ్ కలర్ దారంతో చూపిస్తున్నాను మీకు కనిపించడం కోసం. వైట్ అయితే కలిసిపోతుందని. కానీ అన్నీ కూడా వైట్ కలర్ దారంతోనే నేను కుట్టాననమాట. ఇలా కుట్టానండి. చాలా టైం పట్టింది. అలాగే మనకి ఏంటంటే కొంచెం పొడవుగా కూడా తీసుకోవాలి. పొట్టిగా కొంచెం తీసుకున్నాము అంటే మనకి కొంచెం కుట్టేటప్పుడు ఇబ్బందవుతుంది అని చెప్పేసని అన్నాను కదా. కుట్టేసిన తర్వాత డ్రెస్ ఈ విధంగా ఉందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డ్రెస్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోయినా కూడా మీరు కామెంట్ చేస్తే నేను మళ్ళీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో డ్రెస్ అనేది. అలాగే కస్టమర్ వేసుకున్న తర్వాత కూడా నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు ఫేస్ కనిపించకూడదు అని చెప్పేసని అన్నారనమాట. ఇంక అందుకని చిన్న వీడియో తీసి లాస్ట్‌లో అప్లోడ్ చేస్తున్నానండి. అలాగే వాళ్ళు ఏ డ్రెస్ అనేది మనకి చూపించారో అనేది కూడా లాస్ట్‌లో కూడా ఒక పిక్ అనేది నేను చేస్తాను.
చూసి మీరు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే మనకి ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. డ్రెస్ మీకు ఎలా ఎలాంటి ఉందిరా? వీడియోస్ కావాలనేది చెప్పండి. నేను అలాంటి ఫిట్టింగ్ వీడియోస్ అంతా చేయడానికి బాగుందా? ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. అలాగే ఒకసారి బ్యాక్ డ్రెస్ అయితే ఈ సైడ్‌కి విధంగా తిరగవా? ఉంది. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ.